ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల 26, 27, 28 తేదీల్లో కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం, ఆపలేని అదృష్టం మీ వైపు దూసుకు వస్తుంది. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు కన్యా రాశి వారి లైఫ్కి సంబంధించినటువంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులుగా నిలిచే అవకాశం అయితే ఉంటుందండి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు జీవిత ద్వారం తలుపు తట్టబోతోందని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకోవడం జరగవచ్చు. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడినటువంటి పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, మీ మనసులో దాచుకున్న బాధలు క్రమంగా తగ్గుముఖం పట్టే సమయం అయితే దగ్గర పడబోతోంది. విధి మీ కోసం ఒక కొత్త అధ్యాయాన్ని సిద్ధం చేసినట్లుగా కూడా అనిపిస్తుంది. ఈ 3 రోజులు మీ జీవితంలో అనేకమైనటువంటి శుభ సంకేతాలు తీసుకురావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా మీ యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది. కొందరికి అది ప్రేమ రూపంలో ఉండవచ్చు, మరికొందరికి అది స్నేహం రూపంలో ఉండవచ్చు, ఇంకొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక పురోగతికి కారణమయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఏ రూపంలో వచ్చినా సరే ఆ వ్యక్తి మీ జీవితం పైన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉద్యోగ రంగంలో ఉండే కన్యా రాశి వారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు మద్దతుగా నిలుస్తారు. పదోన్నతి, కొత్త ఉద్యోగం లేదా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం ఈ సమయంలో లభించే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు లేదా ఊహించని లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగినటువంటి పనులన్నీ కూడా వేగం అందుకుంటాయి. ఆర్థిక పరంగా కూడా ఊరటనిచ్చే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు ప్రారంభం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు మరింతగా బలపడతాయి. మీ మాటకు గౌరవం, విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా ఇది చాలా శుభకాలంగా ఉండవచ్చు. ఒంటరిగా ఉండేవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయం ఇప్పటికే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉండేవారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి అనుకూలమైన వార్తలు కూడా వినిపిస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా మీకు వచ్చిన అవకాశాలను అసలు వదులుకోకండి. మీ ముందుకు వచ్చే వ్యక్తులను, పరిచయాలను, అవకాశాలను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వారిలో ఒకటి మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అనేది కావచ్చు. మీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న మార్పు ఇదే రూపంలోకి రావచ్చు. జూలై నెల 26, 27, 28 తేదీల్లో కన్యా రాశి వారికి అదృష్టం కొత్త తలుపులు తెరవబోతోందనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషిని కొనసాగించండి. మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు, ఆనందం, అవకాశాలు మీ వైపు అయితే వేగంగా వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారికి ఇది ఒక కొత్త ప్రారంభం అయితే కావచ్చు. ఒక వ్యక్తి ప్రవేశం, ఒక అవకాశం, ఒక శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సందేశం ఎంతో ప్రత్యేకమైనది. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురావచ్చని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు మీరు కలలో కూడా ఊహించిన విధంగా మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. గత కొన్ని నెలలుగా మీరు అనేక సవాళ్లను ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, నమ్మిన వారి నుండి నిరాశ ఎదుర్కోవడం, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు మిమ్మల్ని బాధించినా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి మారబోతున్నాయి. జూలై నెల 26, 27, 28 తేదీల్లో మీ జీవితంలో అదృష్ట చక్రాన్ని తిప్పే రోజులుగా నిలవచ్చు. ఈ కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. ఆ వ్యక్తి మీ యొక్క భవిష్యత్తుకు దారి చూపే వ్యక్తి కావచ్చు. కొందరికి ఉద్యోగ అవకాశాన్ని అందించే వ్యక్తి కూడా కావచ్చు. మరికొందరికి ప్రేమ, వివాహం లేదా స్నేహం రూపంలో జీవితాన్ని ఆనందంగా మార్చే వ్యక్తి కూడా రావచ్చు. ఇంకొందరికి ఆర్థికంగా ఎదగడానికి సహకరించే వ్యక్తి కావచ్చు. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త సమయంలో మీ చెవిన పడవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం లేదా ఒక అనుకోని పరిచయం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ధనపరంగా చూస్తే నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడం, రావాల్సిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి శుభ సంకేతాలు ఉన్నాయి. కొందరు కన్యా రాశి వారి విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా పొందవచ్చు. ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ యొక్క పురోగతి చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం అందుకునే సమయం అయితే దగ్గర పడబోతుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి అనుకూలమైన సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీపైన మీరు నమ్మకం ఉంచాలి. వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. మీరు
మీ ముందు తెరుచుకునే పరిస్థితి అయితే తలుపు వెనుక ఒక గొప్ప భవిష్యత్తు దాగి ఉండవచ్చు. మీరు ధైర్యంగా అడుగులు వేస్తే విజయం మీ సొంతం అవుతుంది. కన్యా రాశి జాతకులకు జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. కన్యారాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణ, తెలివితేటలు, బాధ్యతాయుతమైన స్వభావం మరియు పరిపూర్ణత కోసం ప్రయత్నించే లక్షణాలకు ప్రసిద్ధి చెందుతారు. ఏ పని చేసినా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి చేస్తూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. క్రమశిక్షణ ఉంటుంది. జీవితంలో పద్ధతి, నియమాలను పాటిస్తారు. బాధ్యతాయుత స్వభావం ఉంటుంది. అప్పగించిన పనిని పూర్తి నిబద్ధతతో చేస్తారు. పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తారు. చిన్న తప్పును కూడా గుర్తించే నైపుణ్యం వీరిలో ఉంటుంది. నమ్మకస్తులుగా ఉంటారు. కుటుంబం, స్నేహితుల పట్ల విశ్వాసంగా ఉంటారు. కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. శ్రమను నమ్మి ముందుకు సాగుతారు. జ్ఞానవంతులుగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. సహాయక స్వభావం ఉంటుంది. అవసరంలో ఉండే వారికి సహాయం చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. బలహీనతలు వీరిలో అధికంగా ఉంటాయి. ఎక్కువ ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఇతరులతో తప్పులను త్వరగా గుర్తిస్తారు. కొన్నిసార్లు తమ భావాలను కూడా బయటకు చెప్పలేరు. పర్ఫెక్షన్ కోసం వీరు ప్రయత్నం చేస్తూ అవకాశాలను ఆలస్యం చేసుకోవచ్చు. ధన సంబంధంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పొదుపు ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడి సంపాదించిన సంపదను కూడా తెలివిగా నిర్వహిస్తూ ఉంటారు. వ్యాపారం, అకౌంటింగ్, విద్యా, వైద్యం, సాంకేతిక రంగాల్లో మంచి పురోగతి సాధించే అవకాశం అయితే వీరికైతే పూర్తిగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన వారి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు అనేవి నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వీరి యొక్క ప్రత్యేకత. వీరి జీవితంలో తొందరపడరు. కానీ ఒక్కసారి లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత దానిని సాధించే వరకు కూడా ఆగరు. కన్యా రాశి వారు అవసరమైనప్పుడు అందరినీ ముందుండి నడిపిస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడు కూడా ఉంటుంది. అనుకున్న పనిని పూర్తి చేసే వరకు కూడా విశ్రాంతి తీసుకోరు. ఇతరుల నమ్మకాన్ని నిలబెడతారు. క్లిష్ట పరిస్థితిలో కూడా మంచి మార్గాన్ని కనుగొంటారు. ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. విజయాలు వచ్చిన అహంకారం అనేది వీరు అసలు చూపరు. కన్యా రాశి వారి స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. అందరితో కలిసిపోతారు. కానీ తమ మనసులో ఉన్న విషయాలను కొంతమందికే చెప్తారు. నిజమైన స్నేహాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని సరైన విధంగా ఉపయోగించడం కూడా వీరికి తెలుసు. అనవసరమైన ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. అందుకే జీవితంలో స్థిరమైన ఆర్థిక పురోగతి సాధించే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.